ఆమేన్. ఒక చక్కటి వాక్యాన్ని, చిన్న ఉపదేశాన్ని మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఎన్నో ఉపదేశాలు, ఎన్నో వాక్యాలు వింటూ ఉన్నారు. అయితే చిన్న సిస్టమ్, ఒక క్రమం, దేవుడు పెట్టిన ఒక క్రమాన్ని, ఓ పద్ధతిని మీకు ఈరోజు నేను తెలియజేస్తాను. కాబట్టి ప్రభు సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మాతో మాట్లాడండి ప్రభు అని కళ్ళు మూసుకుని ఎవరికి వాళ్ళు చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభు మీ బిడ్డలతో మాట్లాడండి తండ్రి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వాక్యాన్ని చదువుకుందాం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. అమ్మా చదవండి. చాలండి. ఇక్కడ మనం గమనిస్తే, నా వైపు చూడండి, ఇక్కడ మనం గమనిస్తే యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తున్నాడు. దొంగల చేతిలో పడ్డాడు. బట్టలు దోచుకున్నారు, కొర ప్రాణంతో విడిచిపెట్టారు. నెక్స్ట్ ఏం జరిగిందంటే 3 వ్యక్తులు బయలుదేరారు, యాజకుడు, లేవీయుడు. ఆ తర్వాత మనం అక్కడ మరొక వాక్యాన్ని చదువుకుంటే చూడండి, 33వ వాక్యం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు చూచి జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్ళవాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. హల్లెలూయా. ఇంకా ఆ మిగతా వాక్యం కూడా చదివామ్మా. ఇక వీళ్ళకి సబ్జెక్ట్ చెప్దాం. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కోళ్ళవానికి ఇచ్చి, ఇతన్ని పరామర్శించుము, నీకింకేమైనను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. హల్లెలూయా. ఇదే వాక్యం. ఇంకా బైబిల్ అటు ఇటు తిరగేయొద్దు, దీంట్లోనే కొన్ని మాటలు మీకు చెప్తాను. బైబిల్లో మనం గమనిస్తే యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నాడు. యెరికోకు వెళ్తున్నవాడు దొంగల చేతిలో పడ్డాడు. బట్టలు దోచుకున్నారు, కొర ప్రాణంతో విడిచిపెట్టారు. యాజకుడు వచ్చాడు, లేవీయుడు వచ్చాడు, పట్టించుకోలే, ఎవరు పట్టించుకోలే. కానీ మంచి సమరయుడైన యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చి గాయపరచబడిన వ్యక్తిని, కొర ప్రాణంతో ఉన్న వ్యక్తిని దిగంబరిగా, ఒంటి మీద బట్టలు లేవు, దిగంబరిగా ఉన్న వ్యక్తికి వస్త్రాలు కప్పి తన గాడిద మీద ఎక్కించుకుని ఒక పూటకోళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. పూటకోళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళి ఆ పూటకోళ్ళవాడితో మాట్లాడాడు. ఇతను కావాల్సినవన్నీ చూసుకో, పరామర్శించుకో, నా దగ్గర 2 దేనారాలు ఉన్నాయి, ఈ 2 దేనారాలు నీకు ఇస్తాను, ఇవి తీసుకుని వీటితో ఈ గాయపరచబడిన వ్యక్తిని, దెబ్బలు తిన్న వ్యక్తిని, అవమానం పొందాడు, బట్టలు లేవు కదా, మానం పోయింది, అలాంటి వ్యక్తిని నువ్వు చేరదీసి బాగు చేసి నీ దగ్గర పెట్టుకో. మరలా నేను వస్తా, ఒకవేళ నువ్వు ఇంకా ఎక్కువ ఖర్చు చేస్తే నీకు అది కూడా ఇస్తా, నేను వచ్చినప్పుడు నీకు చెల్లించాల్సినంత చెల్లిస్తా, కాబట్టి ఇతన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అక్కడ అప్పగించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక క్రమం ఏంటంటే, యేసు ప్రభుల వారు
2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చారు. ఈ ప్రాణం కొర ఊపిరితో ఉన్న వారి కొరకు, గాయపరచబడిన వారి కొరకు, అలాగే ఒంటి మీద బట్టలు లేకుండా దిగంబరిగా ఉన్న వారి కొరకు ఆయన ప్రాణం పెట్టి వారిని రక్షించి ఇదిగో పూటకోళ్ళవాడికి అప్పగించి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎవరు ఆ పూటకోళ్ళవాడు? యేసు ప్రభుల వారు. ఇంకా మీకు సింపుల్గా అర్థమయ్యేది చెప్పాలంటే, ఫస్ట్ ట్రీట్మెంట్ ప్రభుల వారు చేశారు, ప్రథమ చికిత్స, అంతేనా? సెకండ్ ట్రీట్మెంట్ పూటకోళ్ళవాడు చేయాలట. ఆ పూటకోళ్ళవాడు సెకండ్ ట్రీట్మెంట్ చేసేందుకు అతనికి 2 దేనారాలు ఇచ్చి, ఇంకేదైనా ఉంటే నువ్వు ఖర్చు చేస్తే మరలా వచ్చి నీకు ఇస్తానని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు నేనంటాను, ప్రథమ చికిత్స యేసు ప్రభు చేయడం ఏంటి? ఫస్ట్ ఎయిడ్ యేసు ప్రభు చేయడం ఏంటి? రెండో చికిత్స పూర్తిగా కోలుకునేంత వరకు నువ్వు చూసుకో అని పూటకోళ్ళవానికి అప్పగించాడు. ఈ మంచి సమరయుడు ఎవరంటే యేసు ప్రభు. ఈ పూటకోళ్ళవాడు ఎవరంటే ఏ పూటకు ఆ పూట తినేవాడు, సేవకుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. పూటకోళ్ళవాడు అనే మాటకు అర్థం ఏంటంటే ఏ పూటకు ఆ పూట తినేవాడు. అందుకే యేసు ప్రభు శిష్యులకి ఒక ప్రార్థన నేర్పిస్తూ ఏమన్నాడంటే, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఈ నెల బ్రతకాలి, పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, కుటుంబ పరిస్థితి ఏంటి, సంఘం చూస్తే అంతంత మాత్రం, ఎవరు సహకరించే వాళ్ళు కనిపించట్లేదు, నా పరిస్థితి ఏంటి అని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పూటకు ఆ పూట గడుపుకుంటూ ముందుకు సాగుతున్నాడే ఆ పూటకోళ్ళవానికి ఈ దెబ్బలు తిన్న వ్యక్తిని, గాయాలు పొందిన వ్యక్తిని, దిగంబరిగా ఒంటి మీద బట్టలు లేకుండా ఉన్న వ్యక్తిని యేసు ప్రభుల వారు అప్పగించారు. హల్లెలూయా. ఇప్పుడు మీకు చెప్తాను, ఫస్ట్ ప్రథమ చికిత్స ఆయన చేశాడట, రెండో చికిత్స మేము చేయాలి. ఇప్పుడు వాస్తవంగా అయితే ప్రథమ చికిత్స మనం చేయాలి, మనుషులం కాబట్టి. సెకండ్ చికిత్స ఎవరు చేయాలి? యేసు ప్రభుల వారు చేయాలి. కానీ ఆయన ఏం చేశాడంటే, మానవ స్వరూపిగా, మనుష్య కుమారునిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి 33.5 సంవత్సరాలు భూమి మీద ఉండి మన కొరకు ప్రాణం పెట్టి వెళ్ళిపోతూ, మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఆ ఆదరణకర్త సహాయంతో, పరిశుద్ధాత్మ సహాయంతో మిగతా ట్రీట్మెంట్ చేయండి ప్రజలకని ఆయన మేడగదిలో పెట్టి వాళ్ళని రేపడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దీన్ని బట్టి చూస్తే యేసు ప్రభుల వారి కంటే సేవకుడు గొప్పవాడని కాదు, ఆయన ప్రేమించి పరిచర్య అప్పగించాడు. మనం యేసు ప్రభుల వారిని తక్కువ చేయడం కాదు ఇది. అయితే సేవకుడికి తోడుగా ఏం చేశాడో తెలుసా? పరిశుద్ధాత్మనిచ్చాడు, ఆదరణకర్తనిచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ ద్వారా ఈ సేవకుడు ఏం చేయాలంటే మిగతా ట్రీట్మెంట్ చేయడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. ఈరోజు దెబ్బతిన్న వాళ్ళు ఎంతోమంది కనిపిస్తున్నారు, గాయపరచబడిన వాళ్ళు ఎంతోమంది కనిపిస్తున్నారు. పైన కనిపించే గాయాలు వేరు, మనసులో బాధపడే బాధలు వేరు. ఇలాగ ఏ గాయం చేత, మనోవ్యాధి చేత ఎలాగ నువ్వు బాధపడతా ఉన్నా, నీవు ఆల్రెడీ బాప్తిస్మం పొందావు. పొందారా, పొందలేదా? మీలో ఎంతమంది బాప్తిస్మాలు పొందారు? ఒకసారి చేతులు ఎత్తారమ్మా. అంటే మీ అందరికీ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేసాడు ఆయన, ప్రథమ చికిత్స చేశాడు. ఇప్పుడు సెకండ్ ట్రీట్మెంట్ జరగాలంటే నువ్వు ఎక్కడికి రావాలో తెలుసా? పూటకోళ్ళవాని ఇంటికి రావాలి. హల్లెలూయా. అంటే ఆ పూటకోళ్ళవాని ఇల్లు అంటే దేవుని సంఘం. ఈ సంఘంలోకి వచ్చి మిగతా నీ ట్రీట్మెంట్, మిగతా నీకున్న వ్యాధి, నీకున్న బాధలు, నీకున్న సమస్యలు, నీకున్న ఇరుకు ఇబ్బందులు అన్నీ తొలగిపోయేటట్లుగా ఇక్కడ ఒక పూటకోళ్ళవాడిని పెట్టాడు. ఆ పూటకోళ్ళవాడు ఎప్పటికప్పుడు నీకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అయ్యా గాయాలు తగిలినాయి అయ్యా, అందుకని సీమ్ పడతాయేమో, కందిపప్పు వద్దు, కాకరకాయ పెడదాం, చపాతీలే పెడదాం, మళ్ళీ నీరు పడుతుందేమో అన్నం ఎక్కువ తింటే అని నీ గాయాలు కట్టడం కోసం, నీకున్న దెబ్బలు తగ్గిపోవడం కోసం ఆ పూటకోళ్ళవాడు ఏం చేస్తాడంటే నిన్ను పథ్యం పెడతాడు. ఇంగ్లీష్ మందులు కాదు, పథ్యం. పథ్యం పెట్టినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? అబ్బా అనవసరంగా ఈ పాస్టర్ గారి చేతిలో పడ్డామే.
ప్రతిదానికి కూర్చున్నా తిడతాడు, నిలబడినా తిడతాడు, ఏది మాట్లాడినా అరుస్తాడు. ఎందుకు వచ్చింది అనుకుంటారు. కానీ నీకు పథ్యం పెడితేనే, ఆయన కరెక్ట్గా నిర్ణయాలు తీసుకుంటేనే, కఠినంగా బోధిస్తేనే నీకున్న గాయాలు తగ్గడం మొదలు పెడతాయి. హల్లెలూయా. ఇంతకీ ఇతని దగ్గర ఏమన్నా ఉందా అంటే, ఏ పూటగా ఆ పూట తినేవాడు, ఏ పూటగా ఆ పూట తింటా ఉంటాడు. ఆయన తిన్న దాంట్లో నీకు కొంచెం పెడతా ఉంటాడు, నీకు వాక్యం పెడతా ఉంటాడు. అందుకే బైబిల్లో మీరు గమనించారనుకో, బస్తాలు దేవుడు ఇవ్వలేదంట పాత నిబంధనలో. ఏ రోజు మన్నా ఆ రోజే కురిపిస్తాడంట. ఆదివారం నీకు ఏం కావాలో, ఏ సబ్జెక్ట్ కావాలో, ఏ వాక్యం కావాలో, నీకు కావలసిందంతా ఏ రోజుకి ఆ రోజు దేవుడు ఏ పూటకు ఆ పూట కురిపించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చాలామంది భక్తులు బయలుదేరారు. వారేమంటారంటే, సేవకులు బాగా అర్థం చేసుకోండి, మీకు కూడా ఉపయోగపడతాయి. వారేమంటారంటే, పాస్టర్ గారు, యేసు ప్రభువే డైరెక్ట్గా మాతో మాట్లాడాడండి, మీతో మాకేం పని, సేవకుడితో మాకేం పని అండి, యేసు ప్రభువే నాతో డైరెక్ట్గా మాట్లాడేస్తున్నాడు అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏమంటారు తెలుసా, కళ్ళు మూసి మోకరిస్తే దర్శనాలు వచ్చేస్తున్నాయి నాకు. నీకు కూడా రావు పాస్టర్ గారు ఆ దర్శనాలు. దేవదూతలు నా దగ్గరకు వచ్చేస్తున్నాయి, నాతో మాట్లాడుతున్నాయి, నన్ను పలకరిస్తున్నాయి, ఏమనుకుంటున్నావు అని చాలామంది చెప్తారు. కానీ క్రమం ఏంటో తెలుసా, యేసు ప్రభు నీతో డైరెక్ట్గా మాట్లాడినా, నువ్వు దర్శనాలే చూసినా, దేవదూత దిగొచ్చినా, నీ ఇంటికి ఇది పేతురు అనే సేవకుడు రావాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. కొర్నేలు అనే వ్యక్తి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు, దేవదూత ప్రత్యక్షమైపోయింది. నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థనలు మా సన్నిధికి వచ్చేసాయి, కాబట్టి నీ గురించి దేవుడు జ్ఞాపకార్థంగా రాసుకున్నాడు, నువ్వు ధన్యుడివి అని చెప్పారు. చెప్పిన తర్వాత దేవదూత ఏముంది తెలుసా, అయితే యొప్పే పట్టణములో, యొప్పే ప్రాంతంలో చర్మకారుడైన సీమోన్ ఇంట సీమోన్ పేతురు అనే దైవ సేవకుడు ఉంటాడు, అతన్ని నువ్వు పిలిపించుకో అన్నాడు. హల్లెలూయా. అదే మీరు కానీ నేను కానీ అక్కడ ఉంటే ఏమంటాం తెలుసా, అయ్యో ఆ పాస్టర్ గారితో మనకేం పని అయ్యా, దేవదూతే డైరెక్ట్గా చెప్పేస్తుంది అన్నీ, ఇన్ని వరాల గురించి చెప్పేస్తుంది, నీ ప్రార్థనలు విన్నానని చెప్పేస్తుంది, నీ ధర్మకార్యాలు విన్నానని చెప్తుంది, సేవకుడితో మాకేం పని అని అంటాం. కానీ ఆ కొర్నేలు ఏం చేశాడు తెలుసా, ఏమి మీరే చెప్పొచ్చు కదా మిగతా విషయాలు, దేవదూత గారు మీరే చెప్పొచ్చు కదా అంటే, లేదు నా సబ్జెక్ట్ ఇంతవరకే, నన్ను దేవుడు ఇంతవరకే పంపించాడు. మరి మిగతా రక్షణ కార్యం, నీకు బాప్తిస్మం ఇచ్చే కార్యం, నిన్ను ఆత్మలో నడిపించే కార్యం, ఆయన వాక్యం చెప్తుండగానే నీ మీదకి పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. దేవదూత మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ రాలేదు కొర్నేలు మీదకి, పేతురు గారు వాక్యం చెప్తా ఉంటుంటే బలమైన అభిషేకం దిగి వచ్చింది. హల్లెలూయా. కాబట్టి క్రమం ఏంటంటే, ఫస్ట్ ట్రీట్మెంట్ ప్రభులు వారు చేశారు, సెకండ్ ట్రీట్మెంట్ దైవ సేవకుడు చేయాలి. నా సబ్జెక్ట్ అర్థమైంది కదా, నా టాపిక్ అర్థమైంది కదా. ఓకే, నీతో దేవదూత మాట్లాడి ఉండొచ్చు, కానీ క్రమం ఏంటంటే, పద్ధతి ఏంటంటే, నీకు బాప్తిస్మం ఇవ్వడానికి, నీ ఇంట్లో కూటం పెట్టడానికి పేతురు గారు రావాలి, మిగతా కార్యక్రమం ఆయన చేస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, తెలుసు కదా మీకు. అయ్యా యేసు ప్రభు మమ్మల్ని స్వస్థపరచంటే ఆయన ఏమంటాడు తెలుసా, మీరు వెళ్ళి మీ యాజకుడికి మీ దేహములు కనపరచండి అంటాడు. అయ్యా డైరెక్ట్ యేసు ప్రభువే మాకు దర్శనం ఇచ్చి మాట్లాడుతుంటే మధ్యలో ఆ సేవకుడు ఏమన్నా పెద్ద పుడింగా ఆయన అంటే, అట్లాని కాదు, యేసు ప్రభు కంటే గొప్పవాడని కాదు, సిస్టమ్ అది, క్రమం అది, పద్ధతి అది. హల్లెలూయా. ఆయన ఒక పిఏని పెట్టుకున్నాడు. ముందు ఎవరిని కలవాలి? డైరెక్ట్ కలెక్టర్ని కలిసేస్తావా, ఎమ్మెల్యేని కలిసేస్తావా? ముందు ఎవరిని కలవాలి? పిఏని కలవాలి. ఆయనకి పర్సనల్ సెక్రటరీ మేము సేవకులం, మమ్మల్ని కలవాలి మీరు, అప్పుడు మిగతా విషయాలు మేము చెప్తాం. ఆ తర్వాత ప్రభువుకి చెప్తాం, ప్రభా వాళ్ళ పరిస్థితి ఇలా ఉందయ్యా అని. అప్పుడు ఆయన ఓకే అంటే మీకు అన్నీ అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ వాక్యం చెప్తుంది, అదిగో ఫస్ట్ ట్రీట్మెంట్ ప్రభులు వారు చేస్తున్నారు. గాడిద మీద ఎక్కించుకున్నాడు, ద్రాక్షారసం ఇచ్చాడు, నూనెతో గాయాలు కడిగాడు, ఇప్పుడు తీసుకొచ్చి పుట్టకొల్ల వాడి దగ్గర పడేశాడు.
ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా మీరేమో కానీ నేను చిన్నప్పుడైతే మా అమ్మ సేవకెళ్ళరా అంటే ఆ పాస్టర్ గారు ఎప్పుడు సంచేసుకుని తిరుగుతూ ఉంటాడు మనం ఇచ్చే బియ్యం కోసం, మనం ఇచ్చే 10 రూపాయల కోసం. ఎప్పుడు ఇది 99వ సంవత్సరంలో అట్లా అనుకునేవాడిని నేను. 98-99 సంవత్సరంలో మా అమ్మ సేవ అంటుంది. సేవ అంటే గద్దెలేక వచ్చాడు పాస్టర్ గారు అని చాలామంది మాట్లాడుతూ ఉంటే విన్నాను. అందుకని ఇష్టం ఉండేది కాదు. ఈరోజు చాలామంది అలాగే అనుకుంటారు. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నేను నీకు ఒక వ్యక్తిని అప్పగిస్తున్నా, అతనికి నేను కొంచెం గాయాలు కట్టా, మిగతా కోలుకునేంత వరకు మిగతా భోజనం నువ్వే పెట్టాలి, మందులు నువ్వే ఇవ్వాలి, అతనికి పడక నువ్వే ఏర్పాటు చేయాలి, రూమ్ నువ్వే ఏర్పాటు చేయాలి. మరలా నేను వచ్చేంత వరకు అతను నీ దగ్గరే ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు మాట ఇచ్చినవాడు, చెప్పి వెళ్ళిపోయినవాడు, అప్పగించినవాడు మరలా వస్తాడా రాడా? అంటే ఇప్పుడు సంఘంలో నువ్వు ఎంతవరకు ఉండాలి చెప్పండి? ఇదేదో పెద్ద ప్రమాదంగా ఉంది. ఆయన ఎప్పుడు వస్తాడో అప్పుడు దాకా మేము ఉండాలా? కొత్త సంఘాలు వస్తున్నాయి, కొత్త పరిస్థితులు వస్తున్నాయి. ఈ పక్క ఒక పొగ వచ్చేస్తుంది, ఈ పక్క ఒక పొగ వచ్చేస్తుంది, ఈ పక్క జిగేల లైట్లు అవి వెలుగుతున్నాయి, రకరకాలుగా కనిపిస్తున్నాయి. మాకేంటి పాస్టర్ గారికి తిప్పాలంటే ఆయన అన్నాడు, నిన్ను దేవుడు ఎవరికి అప్పగించాడో, నిన్ను దేవుడు ఏ పూటకోళ్ళవానికి అప్పగించాడో ఆయన దగ్గర నువ్వు బాగుపడిపోయానా, యేసు ప్రభు వచ్చి నిన్ను తీసుకెళ్ళేంత వరకు, నిన్ను రిసీవ్ చేసుకునేంత వరకు నువ్వు అక్కడే ఉండాలి. హల్లెలూయా. ఈరోజు చాలామంది ఏం చేస్తారు? దయ్యాలు పోయినాయిగా, గుడ్ బై మందిరానికి. రోగాలు తగ్గిపోయినాయి కదా, గుడ్ బై. సమస్యలు తీరిపోయినాయి కదా, మందిరానికి మాకు సంబంధం లేదంటారు. కానీ నిన్ను అప్పగించిన వాడు వచ్చి లెక్క అడుగుతాడు. పాస్టర్ గారు నీకు ఫలానా రోజు మరియమ్మ తల్లిని అప్పగించాను, ఏది? ఏమోనయ్యా తగ్గిపోయిన తర్వాత ఎగిరిపోయింది అయ్యా. అయ్యా ఫలానా యాకోబు గారిని నీకు అప్పగించాను, ఏడి? ఏమోనయ్యా దయ్యాలు గీయాలన్నీ పోయిన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయాడయ్యా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ అంతట నువ్వు వెళ్ళిపోతే సేవకులకి ప్రాబ్లం లేదు, ఎందుకంటే దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి నీ అంతట నువ్వు వెళ్ళకూడదు. నిన్ను దేవుడు ఎక్కడైతే అప్పగించాడో, ఏ పూటకోళ్ళవానికైతే అప్పగించాడో ఆ పూటకోళ్ళవాని ఇంట్లో ఆయన ఏం పెడుతున్నాడో తింటూ ఉండాలి. ఈరోజు నాకు కాకరకాయ పెట్టాడు, ఈరోజు నాకు శనగపప్పు కర్రీ పెట్టాడు, ఈరోజు నాకు ఇది బెండకాయ పెట్టాడు, నేను తిన్నంటే కుదరదు, ఏది పెడితే తినాలి. హల్లెలూయా. ఏ వాక్యం చెప్తే ఆ వాక్యం వినాలి. ఒక్కొక్కసారి మంచి బిర్యానీ కూడా పెడతాడు, అదును చూసి ఎప్పుడు పెట్టాలో టెస్ట్ చేసుకుని. ఇప్పుడు బిర్యానీ పెడితే గ్యాస్ పెరిగిపోద్దా, బీపీ పెరిగిపోద్దా, అవన్నీ చూసుకుని పెడతాడు. చూసుకుని పెట్టుకున్నప్పుడు నీవు అక్కడే నిలబడి ఆ ట్రీట్మెంట్ పొందుకుంటూ ప్రభువు రాకడ కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా. ఇప్పుడు మీరు బైబిల్లో గమనిస్తే మాకు దేవదూతలు ప్రత్యక్షమైపోయారండి, యేసు ప్రభుల వారు ప్రత్యక్షమైపోయారండి. ఇక మాకు సేవకులతో పని లేదండి, మా ఇష్టానుసారంగా మేము బ్రతికేస్తామండి, మా ఇష్టానుసారంగా మేము జీవించేస్తామండి అనడానికి లేదు. ఎందుకంటే ఇది ఒక సిస్టమ్, ఇది ఒక క్రమం. నువ్వెంత ప్రార్థనాపరుడివైనా, నువ్వెంత దర్శనాలు చూసేవాడివైనా, ప్రవచనాలు చెప్పగలిగిన వాడివైనా, డైరెక్ట్ యేసు ప్రభుతో మాట్లాడగలిగిన వాడివైనా, నీవు మీ దేహాల్ని యాజకుడుకు కనపరచాలి. హల్లెలూయా. ఆ 10 మంది కుష్ఠరోగుల్లో 9 మంది ప్రభు మాట వినకుండా వెళ్ళిపోయారంట. ఒక్కడొచ్చాడంట. ఒక్కడొచ్చి పాస్టర్ గారు ప్రైజ్ దిలాడండి అన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంట్రా బాగుపడిపోయావు కదా మళ్ళీ వచ్చేవేంటంటే ప్రభు మీ దగ్గర ఉండమన్నాడు. ఆయన ఏమంటారు తెలుసా? మోషే నియమించిన కానుక చెల్లించు అంటాడు, మారు మనసు పొందు అంటాడు, బాప్తిస్మం పొందు అంటాడు, బల్లారాధన తీసుకో అంటాడు, సంఘంలోంచి బయటికి వెళ్ళొద్దు అంటాడు, అబద్ధాలు మానుకో, మోసాలు మానుకో, అక్రమ సంబంధాలు మానుకో, ప్రభు రాబోతున్నాడు, ప్రభు రాకడ సమీపం అవుతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలని ఈ మాటలన్నీ చెప్తే నచ్చుతాయా? ఏదో బాగుపడాలని వచ్చాం, బాగుపడ్డాం, వెళ్ళిపోతున్నామని వెళ్ళిపోతారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 9 మంది వెళ్ళిపోయారు, ఒక్కడు మాత్రం వచ్చి సంఘములో అంటుకట్టబడి దేవుణ్ణి మహిమపరిచాడు. హల్లెలూయా. కొర్నేలి శతాధిపతి, సహస్రాధిపతి. శతాధిపతి అంటే 100 మందికి అధిపతి. అలాంటి వ్యక్తి ఇటలీ పట్టణంలోనే ఒక మిలిటరీ ఆఫీసర్. అతను ఎవరిని పిలిపించుకున్నాడో తెలుసా? చర్మకారుడైన సీమోని ఇంట ఉన్న
ఈ పేతురు గారిని పిలిపించుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే చర్మకారుడైన సీమోని ఇంటి దగ్గర ఉన్నాడు అంటే ఏదో చర్మాల వ్యాపారం చేసుకుంటున్నాడు అనుకుందాం. ఇప్పుడు చర్మకారుడైన సీమోని ఇంటి దగ్గర ఉన్న పేతురు గారు ఎవరింటికి వచ్చి వాక్యం చెప్పాలంట? మిలిటరీ ఆర్మీ ఆఫీసర్ ఇంటికి వచ్చి వాక్యం చెప్పాలంట. హల్లెలూయా. ఈ కొర్నేలు గారు కానీ ఆ దేవదూతను అడిగి ఉండొచ్చు, అయ్యా మా క్యాస్టోడ్ని చూడయ్యా, మా క్యాస్టోడ్ని చూడయ్యా, మరి చర్మకారుడైన సీమోని ఇంట్లో ఉన్నవాడు ఎందుకయ్యా, మా రేంజ్లో చూడయ్యా. ఈ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? మంచి హోదా ఉన్నవాడే కావాలంట. వాడి దగ్గర సబ్జెక్ట్ ఉన్నా లేకపోయినా ఎవడికి అవసరంలా, ఏదో 4 కథలు చెప్తే చాలు. కానీ ఎవరు కావాలి? మా రేంజ్లో ఉన్నవాడిని చూడయ్యా, మా కులస్తుడైతే ఇంకా మంచిదయ్యా. ఏమండి, ఒక కారు ఉండాలి, ఒక మంచి బిల్డింగ్ ఉండాలి, మంచి అంతా బ్రాండెడ్ వాడే వాళ్ళని చూడయ్యా అంటున్నారు. వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు మందిరానికి వచ్చి వాళ్ళని పిలిపించి అంతా చూస్తే సబ్జెక్ట్ ఉండదు. కానీ ఎవరు కావాలి? వాళ్ళే కావాలి. కానీ కొర్నేలు ఏమన్నాడు తెలుసా? నువ్వు ఎవరిని పంపిస్తే వాళ్ళ ద్వారా నేను బాప్తిస్వం పొందుతాను, రక్షణ పొందుతాను. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు కొర్నేలు ఆ మాట అనలా. ఇంకా విచిత్రమైన విషయం తెలుసా? వాళ్ళు అన్నం కూడా టయానికి పెట్టలేని స్థితిలో ఉన్నారు. పేతురు గారికి వస్తే బాగండి కొంచెం వంట జరుగుతుందంటే, సరే మా ప్రేయర్ చేసుకుంటాను, నేను పైకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. కనీసం అన్నం కూడా పెట్టలేని స్థితిలో ఉన్న విశ్వాసులు ఇంట్లో ఉన్నవారు, టయానికి అన్నం అందించలేని స్థితిలో ఉన్న సేవకుణ్ణి ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్ ఇంటికి దేవుడు పిలిపిస్తుంటే అయ్యగారు బయలుదేరి వెళ్తున్నాడు. ఆయన ఏమైనా ఆటంకం చెప్పాడా? ఆయన ఏం చేశాడో తెలుసా? బైబిల్ చదువుకుంటే సాగిలపడి ఆయనకి నమస్కారం చేసి, దేవుడు మీతో ఏం చెప్పమన్నాడో ఆ విషయాలు మాకు చెప్పండి అయ్యా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి అనారోగ్యంతో ఉన్నాడు, మనిషి బలహీనంగా ఉన్నాడు, మనిషి తక్కువ స్థితిలో ఉన్నాడు, మనిషికి ఏమీ లేదని చెప్పి నువ్వు చిన్న చూపు చూడకూడదు. దేవుడు నీతో ఏది చెప్తే అదే చెయ్యాలి. ఈ రోజున ఎక్కడ చూసిన ఇదే డిమాండ్, ఎక్కడ చూసిన ఇదే. పలానా పాస్టర్ గారు మంచి ప్రార్థనా పరుడు, అట్లా కాదు. పలానా పాస్టర్ గారు మంచి ఉపదేశం చేస్తాడు, అట్లా కాదు. ఆయనకి 5 సంఘాలు ఉన్నాయంట, ఫార్చునర్ కారు ఉందంట, ఆయన మంచి రేంజ్లో ఉన్నాడు, షూటు బూటు టక్కు టై అన్నీ బాగున్నాయి, ఆయన పిలుచుకో. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? పలానా చోట ఆహారం లేట్ అయిందని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు పేతురు గారు, ఆయన్ని పిలిపించుకో. హల్లెలూయా. కాబట్టి విశ్వాసులారా, సంఘస్థులారా, మీకు నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, ఈ పూటకోళ్ళవాడే నీ జీవితాన్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. ఈ పూటకోళ్ళవాడే నీకు సర్వ సత్యాన్ని బోధిస్తాడు. ఈ పూటకోళ్ళవాడే నిన్ను ప్రభు రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరచడం మొదలు పెడతాడు. హల్లెలూయా. మొన్న అనుకోకుండా సేవకులకి ఒక చిన్న మాట చెప్తున్నా, ఒక చిన్న థాట్ వచ్చింది. బైబిల్ చాలాసార్లు చదివాను, చదువుతూ ఉంటే నాకు మైండ్ పోయింది. ఏంటంటే 2వ అధ్యాయంలో మన పేతురు గారు 3000 మందికి బాప్తిస్మాలు ఇచ్చారు, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో. నాకు కొంచెం డిస్టర్బ్ అయిపోయింది మైండ్. ఇచ్చిన తర్వాత వాళ్ళు చాలా స్థిర ఆస్తులు అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలోకి వెళ్ళగానే పేతురు యోహానులు శృంగారపు దేవాలయం దగ్గరికి వెళ్తా ఒక భిక్షగాడు అడుక్కుంటున్నాడంట. అప్పుడు వాళ్ళే ఉన్నారంటే, వెండి బంగారములు మా దగ్గర. మరి 2వ అధ్యాయంలో వచ్చిన ఆస్తులు ఏం చేశారు? నాకు డౌట్ వచ్చింది. చదువుతూ ఉంటే నాకు డౌట్ వచ్చేసింది. ఈ 2వ అధ్యాయంలో చివరిలో ఇన్ని ఆస్తులు తెచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెట్టారు కదా, మరి పేతురు యోహానులు వెండి లేదు బంగారం, 10 రూపాయలు వేయచ్చుగా, 10 రూపాయలు వేసి స్వస్థపరచవచ్చు కదా. నాకు డౌట్ వచ్చింది. అంటే వాళ్ళు ఎలా సేవ చేశారంటే ప్రాణం పెట్టి సేవ చేశారు. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ రాసుంటుంది, చాలా స్థిర ఆస్తులు సమిష్టిగా పంచిపెట్టారట. అయ్యా ఇంత ఖర్చు పెడుతున్నావు, ఇంత చేస్తున్నావు, ఈ కూటం మీద కూటం పెడుతున్నావు, బాగా పైనుంచి ఏమన్నా వస్తుందా? ఇచ్చే మీకే తెలుసు, నాకు తెలియదండి. ఇప్పుడు ఆ సంచులు ఎంత వేసారో మీకే తెలుసు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్క సేవకునికి ఉన్న మనస్తత్వం అలా ఉంటుంది, మనం చెప్పలేము.
తోడుతూ ఉంటే వస్తూ ఉంటుంది, తోడుతూ ఉంటే వస్తూ ఉంటుంది. అయితే నాకు అనిపించింది ఏంటంటే పేతురు గారు, యోహాన్ గారు ప్రాణం పెట్టి సేవ చేశారు. హల్లెలూయా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లాంటి సేవకుల్ని ఈరోజు ఎవరు పట్టించుకోరు. మొన్న ఒక చిన్న మెసేజ్ వచ్చింది, పేతురులాగా మనం సేవ చేయాలి ఏమంటే, ఆ తర్వాత దీన స్థితిలో మనం సేవ చేయాలి, పౌలు గారిలాగా సంఖ్యలు వేసుకుని సేవ చేయాలి అని చెప్పి ఏ సేవ కూడా చేయడంట. కానీ కొటేషన్లు పెడతారంట, కొటేషన్ మాత్రం పెడతారంట. ఎవరైనా సేవకుడు ఇబ్బంది పడుతూ ఉంటుంటే అబ్బాయి ఇతను ఫైల్లో లేడు, ఇతను ఫేమస్ అవ్వలేదు, వద్దులే అనుకుంటారట. కానీ దేవుడు మాత్రం, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాత్రం చెప్తున్నాడు, ఇదిగో పలానా వ్యక్తిని పిలిపించుకో, అతడు వచ్చి నీకు వాక్య ఉపదేశాన్ని చేస్తాడు, బాప్తిస్మల కార్యక్రమం జరిపిస్తాడు. అతడు వాక్యం చెప్తూ ఉండగానే అన్య జనుల మీదకి పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఓకే, ఇక్కడ దాకా విన్నారు కదా. ఇప్పుడు అక్కడ మనం గమనిస్తే యేసు ప్రభుల వారు ఆ పోటకోళ్ళ వానికి అప్పగించి ఎంత డబ్బులు ఇచ్చాడండి? చదవండమ్మా. తీసి ఆ పూటకోళ్ళ వానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించుటకు ఖర్చు చేసిన యెడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయాను. హల్లెలూయా. ఇప్పుడు ఎంత అమౌంట్ ఇచ్చాడమ్మా? 2 దేనారాలు ఇచ్చాడు. ప్రతి సేవకుడు కూడా దేవుడు 2 దేనారాలు ఇచ్చాడు. ఈ 2 దేనారాలతో ఏం చేయాలంటే విశ్వాసుల కట్లు కట్టాలి, విశ్వాసుల గాయాలు కట్టాలి, విశ్వాసులకు ఉన్న మానసిక బాధలు కట్టాలి. ఈ 2 దేనారాలతోనే అన్నీ చెయ్యాలి. ఆ 2 దేనారాలు ఏంటంటే ఇదిగో ఇదే 2 దేనారాలు. ఒకటి పాత నిబంధన, ఇంకోటి క్రొత్త నిబంధన. నువ్వు ఎంత వాక్యం చెప్పు, ఎంత కట్లు కట్టు, వాళ్ళని ఎంత బుద్ధి చెప్పు, వాళ్ళని ఎంత గద్దించు, వీటితోనే చేయాలి. బయట ఏం తేకూడదు, అన్ని అగ్ని తేకూడదు. దేవుని దగ్గర నుంచి వచ్చే అగ్నే వాడాలి. ఈ పరిశుద్ధ గ్రంథంలోంచే నువ్వు చెప్పాలి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు బేస్ పునాదిగా చేసుకోవాలి. పాత నిబంధన ఒక దేనారం అయితే క్రొత్త నిబంధన మరొక దేనారం. నువ్వు కట్లు కట్టు, అతనికి ఏ విధంగా నువ్వు చేయి, బాగు చేయి. కానీ దేంతో చేయాలంటే ఈ 2 దేనారాలతో చేయాలి. హల్లెలూయా. మరి పాస్టర్ గారు నువ్వు ఇంకేమైనా ఎక్కువ ఖర్చు చేసిన ఎడలా అన్నాడు కదా. అంటే అర్థం ఏంటి? దానికి మనం బాగా చెప్పాలంటే సోషల్ యాక్టివిటీస్ అంటారు. అంటే సంఘంలో భోజనాలు పెట్టించడం, ఎవరైనా పేదవాళ్ళకు సహాయం చేయడం, అర్థమవుతుందమ్మా, విధవరాళ్ళకి ఏదన్నా సహాయం చేయడం, ఇలాంటివన్నీ ఎక్స్ట్రా ఖర్చులు. ఇలాంటివన్నీ ఎక్స్ట్రా ఖర్చులు. ఇప్పుడు మీరు బాగా ఆలోచన చేశారనుకోండి, ఆదివారపు ఆరాధన వేరు, మధ్య మధ్యలో ఇలాంటి ఖర్చులు వేరు, ఉపవాస ప్రార్థనలు వేరు, మరలా స్పెషల్ మీటింగ్స్ వేరు. ఇవన్నీ ఎక్స్ట్రా డ్యూటీ. ఇప్పుడు మనం డ్యూటీ చేస్తాం, ఓటీ కూడా చేస్తారుగా, చేస్తారా చేయరా? 1 గంట ఎక్స్ట్రా చేస్తే అమౌంట్ ఇస్తారు ఎవరా? అట్లాగా ఎక్స్ట్రా వర్క్ నువ్వు చేసేవనుకో, దానికి నేను వచ్చిన తర్వాత ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నా జీతం నాకు వస్తుందండి, నేను ఇంకెందుకండి కష్టపడ్డం అని అనుకో అవసరంలా. ఆ పూటకోళ్ళ వాడు ఒకవేళ నువ్వేమైనా ఎక్కువ ఖర్చు చేస్తే మిగతాది నేను వచ్చినప్పుడు ఇస్తాను. కాబట్టి దైవ సేవకుడు, దేవుని సేవకుడు ఎంత వాక్యం చెప్పనివ్వండి, ఎంత వాళ్ళు కట్లు కట్టనివ్వండి, వాళ్ళకున్న గాయాలు కట్టనివ్వండి, ఈ రెండిట్లోంచే, ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచే, ఈ పాత నిబంధన క్రొత్త నిబంధనలోంచే వాళ్ళకి చెప్పడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చాలా బాగా చెప్తారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, మీరేం చదవద్దు. అక్కడ పాత నిబంధనలో ఉన్న విషయాలన్నీ తీసుకొచ్చి ఆ పాత నిబంధనలు ఏ విషయాలు ఉన్నాయో వాటిని ఎలాగా దాన్ని విశదీకరించాడో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఈ రోజున చాలామంది చూసామనుకో, కొన్ని సంఘాల్లో చూసామనుకోండి, మేము యెహోవా సాక్షులం. ఆయన ఏం చెప్పాడు? 2 దేనారాలు వాడండి రా, 2 దేనారాలు వాడండి బాబు అని ఆయన చెప్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము పాత నిబంధన భక్తులం, మేము పాత నిబంధన గురించే బోధిస్తాం. ఇంకొన్ని చోట్ల చూసామనుకో, క్రొత్త నిబంధన మాకొద్దు, పరిశుద్ధాత్మ అనుభవాలు మాకొద్దు,
పరిశుద్ధత, పవిత్రత మాకు అవసరం లేదు అని చెప్తూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు మిగతా ట్రీట్మెంట్, మిగతా కార్యక్రమం నీకు జరగాలంటే ఇదిగో నీ కొరకు దేవుడు ఒక సేవకుడిని నియమించాడు. ఆ సేవకుడు చెప్తున్నట్లుగా నువ్వు చేయడం మొదలు పెడితే దేవుని రాజ్యానికి సిద్ధపడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సేవకుడు చేస్తున్నట్లుగా, సేవకుడు చెప్తున్నట్లుగా. ఇప్పుడు పేతురు గారి గురించి నేను మీకు చెప్పాను కదా, బైబిల్లో పేతురు గారి గురించి మరొక మాట రాసి ఉంటుంది. ఆ మాట చూడండి, అది మనం చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వాక్యం. చదవండి అమ్మా. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. తర్వాత నేను మీతో చెప్పుచున్నాను, పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేన్ని బంధించెదవో అది పరలోకమందును బంధించబడును. హల్లెలూయా. పాస్టర్ గారు, యేసు ప్రభుల వారే గొప్పవారు, గుర్తుపెట్టుకోండి. కానీ సెకండ్ ట్రీట్మెంట్ ఎవరికి అప్పగిచ్చారమ్మా? ప్రభువారే చెప్పారు. ఏమని చెప్పారు తెలుసా? నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు ప్రభు అని చెప్పారు. యేసు ప్రభుల వారు చచ్చిన వారిని బ్రతికించారు. ఏమండి, అనారోగ్యుల్ని, ఆ తర్వాత రకరకాల వ్యాధుల చేత బాధపడుతున్న వాళ్ళందరినీ బాగు చేశాడు. కానీ విచిత్రం ఏంటి తెలుసా? పేతురు గారు నీడపడితేనే లేచి కూర్చున్నారట. గట్టిగా చప్పట్లు కొడదాం. అట్లాగని యేసు ప్రభుల వారిని మనం తక్కువ చేయొచ్చా? కాదు, చేయకూడదు. ఆయన ఇచ్చాడు మనకు అధికారం. అంటే నేను మీతో చెప్పగలిగిన మాట ఏంటంటే, ఫస్ట్ ట్రీట్మెంట్ ఆయన చేశాడు, సెకండ్ ట్రీట్మెంట్ సేవకుడికి అప్పగిచ్చాడు. ఇక ఏం చేయాలి, ఎలా చేయాలి, వీళ్ళని ఎలా పికప్ చేయాలి, వీళ్ళని ఎలా పైకి తీసుకురావాలి, వీళ్ళని ఎలా ఉన్నతమైన స్థితిలోకి తీసుకురావాలి అని చెప్పి ఈ ఆలోచనలే ఉంటాయి మైండ్లో. వీళ్ళలో ఉన్న పాపాన్ని ఎలా తీసేయాలి, వీళ్ళకి ఎంత చెప్పినా త్రాగుడు మానట్లేదు, వీళ్ళకి ఎంత చెప్పినా అక్రమాలు మానట్లేదు, వీళ్ళకి ఎంత చెప్పినా మోసాలు మానట్లేదు, ఎట్లా 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 ఏదో ఒక విధంగా వీళ్ళని ప్రభు రాజ్యానికి సిద్ధపరచాలి. హల్లెలూయా అని ప్రయాసపడుతూ ఉంటాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే పేతురు గారి గురించి, ఇక్కడ రాయబడిన మాట చదువుకుందాం. చూడండి, అక్కడ రాయబడిన మాట, నీ ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఇప్పుడు మీరు అందరూ ఇక్కడికి వచ్చారు, మందిరానికి వచ్చారు, మళ్ళీ ఉదయాన్నే పనులకు పోవాలి, ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోవాలి. మా కర్మ ఏంటో, మా తలరాత ఏంటో, పాస్టర్ గారు చంపుతున్నాడు మమ్మల్ని. ఆదివారం రావాలి, మళ్ళీ శనివారం రావాలి, శుక్రవారం రావాలి, మళ్ళీ ఏదో స్త్రీల కూటం అంట అప్పుడు చంపుతాడేమో, స్తోత్రం హల్లెలూయా అని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? సంఘము ఎదుటంట పాతాళ లోక ద్వారములు నిలవజాలవు. హల్లెలూయా. మీరు సంఘంగా కూడుకున్నారు. ఇక్కడ సంఘంగా కూడుకుని ఉంటే ఇప్పుడు ఆ తలుపులు ఉన్నాయనుకోండి, ఒకవేళ ఆ తలుపు దాడితే నరకంలోకి వెళ్ళిపోతాం అనుకోండి, పాతాళంలోకి వెళ్ళిపోతాం అనుకోండి, ఈ సంఘం ఎదుట పాతాళం నిలబడుతుందా? ఆ మాటకు అర్థం అదే. మీ ఎదుట, ఇక్కడ సంఘంగా ఉన్న వీళ్ళందరి ఎదుట పాతాళ లోక ద్వారములు నిలవజాలవు. హల్లెలూయా. సంఘంగా కూడుకుని, సంఘంగా కలుసుకుని మనమందరం ప్రార్థన చేస్తా, పాటలు పాడుతా, దేవుణ్ణి స్తుతిస్తా, దేవుణ్ణి ఆరాధన చేస్తా, వాక్యాన్ని వింటూ వింటూ ఉంటుంటేనంట నరకం ఈ సంఘం దగ్గర నుంచి పారిపోద్దంట. ఏంటి పాతాళమా, నరకమా పారిపోతున్నాం అంటే, అమ్మో వాళ్ళు చేసే ఆరాధనలకి, వాళ్ళు చేసే ప్రార్థనలకి, వాళ్ళు వినే వాక్యాలకి, వాళ్ళ ప్రవర్తనకి మేము నరకం అనే మేము, లేదా పాతాళం అనే మేము వారి ఎదుట నిలువజాలము. హల్లెలూయా. ఇంకొక విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా? పరలోకపు తాళపు చేతులు ఎవరికి ఇచ్చారంట? నాకా మంచి మాట చెప్పామ్మా, సేవకులకి ఇచ్చింది. హల్లెలూయా. నాకే ఇచ్చాడు. ఇక్కడ ఉన్న సేవకుల చేతికి ఇచ్చేసాడు తాళాలు. పేతురు గారి సేవకుడే కదా, అందుకని పేతురు గారి చేతిలో ఏమున్నాయి? తాళాలు ఉన్నాయి. అంటే పరలోకపు తలుపులు తెరవగలిగిన వాడెవడు? అర్థమవుతుందా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అర్థమైతే మంచిది. హల్లెలూయా. అందుకని మీరు తాళాలు కలిగిన వాళ్ళు పట్టుకోవాలి. ఎవరిని పడితే అన్ని పట్టుకుంటే ఎట్ట కుదురుతుంది?
ఇప్పుడు సేవకుడి దగ్గర తాళాలు ఉన్నాయంట. గబుక్కున ఆయన ఏం చేస్తాడో తెలుసా? మరి ఇటు మామూడే లోపల దోచేద్దాం పరలోకంలోకి. ఎడ దోచేస్తాడట? ప్రభా ప్లీజ్ ప్రభా, తెలియదు ప్రభా, వాళ్ళకి ఏమి చేత కాదు ప్రభా, అమాయకులు ప్రభా, ఎవరో చెప్పులు మాటలిని అట్ట అయిపోయారు ప్రభా, క్షమించు ప్రభా, క్షమించు ప్రభా అని బతిమలాడుకుని, ఏమనుకో ప్రభు తారాలు ఎట్ట ఇచ్చావు కదా ప్రభు, తీసి లోపలికి వేసేస్తాను ప్రభు మా వాళ్ళని. ఈ ప్రాంతాన్ని ఏమంటారు, ఈ దేవరాజు గట్టులో ఉన్న వీళ్ళని అందరిని తీసుకెళ్ళి లోపల తోసేస్తాను ప్రభా అంటే ఆయన ఏమంటాడు తెలుసా? అరే తాళాలు నీ చేతిలో ఉన్నాయని నీ ఇష్టానుసారంగా నువ్వు చేయాలనుకుంటున్నావా? లేదు ప్రభా, మీరు చెప్పినట్టే చేసి వాళ్ళందరినీ లోపలికి వేసేస్తాను. హల్లెలూయా. మీకు ఈ చిత్రం ఏంటో తెలుసా? పరలోకపు తాళపు చెవులు అంటున్నారా? పరలోకపు తాళపు చెవులు సేవకుడికి ఇచ్చారంట, కానీ నోవాహు ఓడ తలుపులు. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బాగా ఆలోచన చేస్తే పరలోకపు తాళపు చెవులేమో పాస్టర్ గారికి ఇచ్చాడు, నోవాహు ఓడ తలుపులు. పాత నిబంధనలో నోవాహు ఓడ తలుపులు తీనోడు, నోవాహు ఓడ తలుపులకి గొల్లెం పెట్టేసుకుని తాళం వేసుకుని వెళ్ళిపోయినోడు ఇప్పుడంట పేతురు తీసుకో. ఏంటి ప్రభా, ఆ రోజు నోవాహు ఓడలో 8 మందిని లోపల పెట్టి లాక్ చేసుకుని నువ్వు వెళ్ళిపోయావు. బైబిల్లో రాసి ఉంటుంది ఆయన తలుపులు మూసేశాడు అని. ఈ చిత్రం ఏంటంటే లోపల గొల్లెలకి ఎళ్ళు లేవు, బయట వేసాడు ఆయన. ఎందుకో తెలుసా? ఆ రోజుల్లో ఎవడు లోపలికి రాకూడదు, ఒప్పుకోడు ఆయన. ఎందుకంటే వాళ్ళంతా భ్రష్టులు అయిపోయారంట, బలాత్కారం చేత నింపబడ్డారంట, దేవునికి విరోధంగా ప్రవర్తించారంట, నరుని కుమార్తెలను చూసి దేవుని కుమారులు వివాహాలు చేసుకుంటూ ఉన్నారంట. ఇలాంటి కార్యక్రమాలను జరిగితే ఆయన సహించలేక భరించలేక తలుపులు వేసుకుని ఎవరిని లోపలికి రానివద్దు అన్నాడు. మరి ఇప్పుడేమన్నాడు పేతురు గారితో? పేతురు, ఎంత సేవ చేస్తావో చెయ్యి, ఎన్ని ఆత్మలను సంపాదిస్తావో సంపాదించి నీకు చేతనైనంత వరకు లోపల దోసేయి, తాళాలు ఇవ్వగా. హల్లెలూయా. అంటే పాపుల్ని కాదండి, సేవకుడు చెప్పినట్లు వింటేనే. సేవకుడు చెప్పిన మా పాస్టర్ గారి చేతిలో ఆ తాళపు చెవులు ఉన్నాయంట. ఈ మధ్యన పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా పాస్టర్ గారు పరలోకంలో ఒక ఫ్లాట్ వేసి పెట్టు. ఆయన ఇంకా తెలివైనోడంట, 1 కోటి రూపాయలు ఇవ్వమ్మా అన్నాడంట ఫ్లాట్కి. పరలోకంలో తాళపు చెవులు ఉన్నాయంటే పాస్టర్ గారు రికమెండ్ చేస్తే వెళ్ళేది కాదు, పాస్టర్ గారు నిన్ను తయారు చేయాలి, దైవ సేవకుడు నిన్ను తయారు చేయాలి. ఎస్తేర్ని తయారు చేయడానికి హేగే ఎలాగైతే ఉన్నాడో, విశ్వాసుల్ని పెండ్లి కుమార్తెన సంఘాన్ని తయారు చేయడానికి ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు చెప్పినట్లుగా నువ్వు చేస్తే ఆయన తాళాలు తీసి లోపలికి వెళ్ళిపో అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతమంది వచ్చారు కన్యకలు, ఎవరి వైపు రాజు రాజదండం చాపలా, కానీ ఎస్తేర్ని చూడగానే రాజదండం చాపాడు. ఎందుకో తెలుసా? ఎస్తేరు అలంకరణ గురించి బైబిల్లో రాసింది, హేగే నిర్ణయించిన అలంకరణ తప్ప ఆమె ఏమీ కోరుకోలేదు. అంటే ఆమె హేగేని అడిగింది, అయ్యగారు రాజుగారికి ఏ డ్రెస్ అంటే ఇష్టం, రాజుగారికి ఏ కలర్ అంటే ఇష్టం, రాజుగారికి ఏ చెప్పులు అంటే ఇష్టం, రాజుగారికి ఎలా ఉంటే ఇష్టం అని అడిగితే హేగే అన్నీ చెప్పేశాడు. మా పరిశుద్ధంగా ఉండడం అంటే ఆయనకి ఇష్టమమ్మా, తెలుపు దానికి సాదృశ్యం, ఎర్రబట్టలు అంటే ఆయనకి ఇష్టమమ్మా, ఆయన రక్తం చేత కడగబడ్డం, సమాధానం అనే చెప్పులు ఆయనకి చాలా ఇష్టమమ్మా అని ఈ విషయాలన్నీ చెప్పేస్తే ఆయన ఏదైతే చెప్పాడో అలాగే ప్రవర్తించింది. అక్కడికి వెళ్ళి నిలబడగానే డోర్స్ ఓపెన్ అయిపోయింది. హల్లెలూయా. కాబట్టి పరలోకపు తాళపు చేతులు ఎవరి చేతిలో ఉన్నాయి అమ్మా? ఎవరి చేతిలో ఉన్నాయి? దైవ సేవకుని చేతిలో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆ తాళాలు తెరవాలంటే దైవజనుడు చెప్పినట్లుగా మనం వినాలి. సెకండ్ ట్రీట్మెంటు సేవకుడే చేయాలి. ప్రభు రాబోతున్నాడు, ఆయన రాజ్యం సమీపించబోతుంది, నేడో రేపో ఆయన రాబోతున్నాడు. కాబట్టి ప్రయాస ఏంటంటే నేను చచ్చేలేపు కొద్ది మందినైనా దేవుని రాకడ కొరకు సిద్ధపరచాలి. హల్లెలూయా.
హల్లెలూయా. నేను చనిపోయేలేపు కొద్ది మందినైనా దేవుని రాకడ కొరకు సిద్ధపరచాలి. నాకు ఆశ్చర్యం అనిపించింది, నోవాహు చేతికి తాళాలు ఇవ్వలే. తాళాలు ఇచ్చుంటే తలుపు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోరా, ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోరా అని చెప్పుంటే ఈయన వెనక ముందు ఆలోచించకుండా ఎవడు ఏడిస్తే ఆయన లోపల లాగేస్తాడు. కానీ పేతురు గారు అట్లా కాదు, నువ్వు ఎంత ఏడిచినా ఎంత మొత్తుకున్నా దేవుని క్రమంలో నువ్వు ఉంటే నిన్ను లోపలికి లాగేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, ఈ సంఘం ఎదుట నరకం నిలబడలేదు, పాతాళ లోక ద్వారాలు నిలబడలేవు. కానీ సేవకుని చేతికి దేవుడు ఏం ఇచ్చాడో తెలుసా? ఇదిగో పరలోకపు తాళపు చేతులు ఇచ్చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు బాగానండి. ఇప్పుడు మీకు క్రమం అని చెప్పాను కదా, ఉపదేశం అని చెప్పాను కదా, ప్రభు రాబోతున్నాడు. నువ్వు సంఘంలో ఎప్పటి వరకు ఉండాలి? సంఘంలో ఎప్పటి వరకు ఉండాలండి? చాలామంది అంటారు, చాలామంది ఏమంటారంటే నేను ఒక్కడనే సేవ చేస్తే సరిపోతుంది. ప్రభు ఏమన్నాడు తెలుసా? కోత విస్తారంగా ఉంది, ఇంకా పనివాళ్ళు కావాలి, ఇంకా పనోళ్ళు కావాలి, ఇంకా అనేక మంది ప్రజల రక్షణ పొందాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి మీరు ఎప్పటిదాకా సంఘంలో ఉండాలి? మన కష్టాలు పోయేంతవరకేనా? కొంతమంది యవనస్తులైన పిల్లలు ఉంటారు, ఉద్యోగం వస్తే అడ్రస్ ఉండరండి. నేనేమో నా జీవితంలో జరిగింది చెప్తా, అబ్బా ఈ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాం, ఉద్యోగం వస్తే మనకు ఖచ్చితంగా దశమభాగం ఇస్తుందేమో అనుకుంటాం. సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. మనమేమో ఏడిచి ప్రార్థన చేయాలి. వీళ్ళకి ఉద్యోగం వచ్చిన తర్వాత ట్రాన్స్ఫరాలు అయిపోయి ఎక్కడికో పోతారు, అక్కడ మనల్ని పడించుకోలేక మళ్ళీ వాళ్ళ కష్టం వచ్చినప్పుడు మనం గుర్తొస్తాం. నాకు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందనుకో, వాళ్ళకి ఏదైనా బాధ కలిగిందనుకో, వెంటనే పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తే నాకు కార్యం జరుగుతుంది అని ప్రార్థన చేయించుకుంటారు, అన్నీ చెప్తారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, విత్తనాలు వేసి వాళ్ళని పైకి తీసుకొచ్చి వాళ్ళ కోసం కన్నీళ్ళు కార్చి కాయలు వచ్చే టయానికి ఒక కాయ కూడా నా దగ్గర ఉండదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం చెప్తుంది, నీవు చేయాల్సిన పని ఒకటి ఉంది. హల్లెలూయా. పరలోకపు తాళపు చేతులు సేవకుడి దగ్గర ఉన్నాయి కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? దైవజనుడైన పేతురు గారికి ఒక కష్టం వచ్చింది. పేతురు గారికి కష్టం వచ్చింది. అపోస్తుల కార్యములు చూడండి, 12వ అధ్యాయము 5వ వాక్యం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వాక్యం. చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. ఇప్పుడు తాళాలు కలిగిన వాడు ఎక్కడున్నాడంట? ఉన్నాడా? అంటే ఇంత గొప్ప సేవకుడు, ఇంత మంచి సేవ చేసినోడు, ఏమంటే కొర్నేలికి వాక్యం చెప్పినోడికి ఇప్పుడు ఏ గతి వచ్చింది? మాట్లాడరేటండి? ఎలాంటి పరిస్థితి వచ్చింది? అంటే వస్తాయి రావా? సేవకులకు కష్టాలు వస్తాయి రావా? అప్పుడు సంఘం ఏం చేయాలి? నీ సేవకుల కొరకు, నీ పైన ఉన్న దైవజనుల కొరకు నువ్వేం చేయాలో తెలుసా? కన్నీళ్లతో ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. సేవకుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. నేను అడిగాను, ఏమని అడిగానంటే, అమ్మ ఇంత అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు, పోతే పోయాడులే సేవకుడు, సరసాలకు పోయాడని ఏదైనా పండగ చేసుకోవచ్చు కదా అంటే వాళ్ళేమన్నారు తెలుసా? సంఘస్థులు, ఆయన దగ్గర పరలోకపు తాళపు చెవులు ఉన్నాయి. హల్లెలూయా. ఇంకా మంచి మాట చెప్పనా? పరలోకపు తాళపు చెవులు అనే మాటకు అర్థం ఏంటంటే, పాస్టర్ గారు ఆయన బైబిల్లో పరలోక మర్మాలు చెప్తాడండి. అలాంటి ఆయన చెరసాల్లో పడితే ఎట్టండి? మాకు క్రమం బోధిస్తాడండి. ఇప్పుడు ఆయన వస్తే మీకేంటమ్మా లాభం అంటే, ఆయన దగ్గర తాళపు చెవులు ఉన్నాయి, పరలోకపు మర్మాలు చెప్పగలిగిన వాడు, పరలోకపు విషయాలు చెప్పగలిగిన వాడు. కాబట్టి ఆయన బయటకు వస్తే మేము పరలోకంకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, కొర్నేలు ఇంటి దగ్గర వాక్యం చెప్పగలిగిన వాడు, అట్లాగే పరలోకపు తాళపు చేతులు యేసుప్రభు దగ్గర పొందుకోగలిగిన వాడు. మరలా అక్కడ ఏమని రాస్తుందో తెలుసా? అతడు భూమి మీద ఏది బంధిస్తే అది పరలోకంలో బంధించబడుతుంది, ఏది విప్పితే అది పరలోకంలో విప్పబడుతుంది. అట్లాంటి శక్తిని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా.
నేను ఇంకా మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నాను వినండి, అర్థమయ్యేటట్లు చెప్తున్నాను వినండి. మీకు ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా చెప్పగలిగినవి, చెప్పకుండా అంటే స్త్రీలకి కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి మీరే ప్రార్థన చేసుకోండి. చెప్పగలిగిన విషయాలు దైవ సేవకుడికి చెప్పి మీరు అటు వెళ్ళిపోయారనుకో, వెంటనే కార్యం జరిగిపోద్ది. గట్టిగా చప్పట్లు కొట్టండి. వెంటనే కార్యం జరిగిపోద్ది. అది దేవుడిచ్చిన కృప. ఎందుకంటే ఇక్కడ రాసింది, ఏది బంధిస్తే బంధించబడుతుంది, ఏది విప్పితే అది విప్పబడుతుంది. ఒకరోజు నేను సేవ చేస్తూ ఉన్నాను, ఇద్దరు యవనస్తులు నా దగ్గర ఉన్నారు. నేనేం చెప్పానంటే, నేను గిద్దలూరులో పూర్మామిలో అటు ఇటు తిరగాలి, 50 కిలోమీటర్లు అనమాట. కాబట్టి నేను వచ్చేలోపు మీరు ప్రారంభించండి, పాటలు పాడుతూ ఉండండి, నేను అక్కడ ఆరాధన చూసుకుని ఇక్కడికి వచ్చేస్తాను అని చెప్తే ఆ యవనస్తుడు నాతో ఏమన్నాడు తెలుసా? పాస్టర్ గారు, 2 పడవల మీద కాలైపోక అన్నాడు. ఉంటే అక్కడైనా ఉండు, లేకపోతే ఇక్కడైనా ఉండు అన్నాడు. నాకు కోపం వచ్చేసింది. ఎందుకంటే ఆల్రెడీ 5-6 సంఘాలు మెయింటైన్ చేయడం తెలుసు. ఇక్కడ వాక్యం చెప్తాము, అక్కడికి వెళ్ళే లోపు రెడీగా ఉంటారు, అక్కడ పాటలు పాడతాం, మళ్ళీ అక్కడ వాక్యం చెప్తా, మళ్ళీ అక్కడి నుంచి ఇటు వెళ్ళి మళ్ళీ ఇక్కడ వాక్యం చెప్తా. ఈ అనుభవాలు అన్నీ ఉన్నాయి. అతను అన్నాడు, ఏదైనా ఒక దాని మీద ఉండు, నువ్వు 2 పడవల మీద కాలైపోక అన్నాడు. సరే అని నాకు చాలా బాధ వేసింది. నేను వెంటనే ఏమన్నా తెలుసా, నువ్వు నాకు సేవ నేర్పిస్తున్నావా, నువ్వు నాకు సేవ నేర్పిస్తున్నావు, నాకు హెల్ప్ చేయమని చెప్పాను అంతే అని నేను మాట్లాడుతుంటే అతను, నీ వల్ల కాదు, నువ్వు ఇలాగైతే సేవ చేయలేవు, నేను చెప్పినట్టు అన్నాడు. నేను అన్నాను, నువ్వు నన్ను పిలవలా, దేవుడు నన్ను పిలిచాడు. హల్లెలూయా. దేవుడు నన్ను పిలిచాడు, నువ్వు నన్ను పిలవలేదని చెప్పా. అలిగాడు, మానేశాడు. నేను కూడా గట్టిగా మాట్లాడాను. మందిరం మానేశాడు, 4 రోజులు మానేశాడు. పరలోకంలో ఏది బంధిస్తావో, భూమి మీద ఏది బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది. నువ్వు భూమి మీద ఏది విప్పుతావో అది పరలోకంలో, దాని గురించి చెప్తున్నా ఈ మాట. అప్పుడు మానేశాడు మందిరం. మానేసిన తర్వాత నేను కూడా గ్రూప్లోంచి డిలీట్ చేసేసాను. ఈయన నా మాట వినకుండా నాకు ఎదురు చెప్తే ఇటు మాట్లాడుతున్నాడు. ఇలా సహకరించే వాళ్ళు ఉంటే 10 చోట్లైనా వాక్యం చెప్పొచ్చు, ఆదివారం ఇట మాట్లాడుతున్నాడని చెప్పి బాధపడ్డా. 4 రోజులు మందిరానికి రాలే, మందిరం మానేశాను. ఆ తర్వాత నేను కూడా ఫోన్ చేయడం మానేశాను, నాకు కూడా బాధ కలిగి. 1 నెల తర్వాత 2 నెలల తర్వాత నాకు ఫోన్ వచ్చింది. ఆయన చేయలే, వాళ్ళ భార్య చేసింది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నాతో మాట్లాడడానికి మనసు రాలే. ఏమ్మా చెప్పమ్మా అన్న ఈరోజు మీరు ప్రార్థన ముగించుకుని ఆదివారం మా ఇంటికి రండి అన్న, ప్రార్థన చేయండి అంది. ఏంటమ్మా విషయం అన్న? పిల్లోడికి రక్తంలో ఇన్ఫెక్షన్ వచ్చేసింది, మీరు వచ్చి ప్రార్థన చేయండి అన్నారు. నాకు ఈరోజు ఖాళీ లేదమ్మా, రేపు సోమవారం వస్తాను, నేను ఎట్లాగ నాకు అటు వెళ్ళే ప్రోగ్రాం ఉంది, బద్వేలు వెళ్ళి అటు నుంచి అట్లా వస్తాను, సాయంత్రానికి మీ ఇంటికి వస్తానని చెప్పా. అప్పుడు ఆమె ఫోన్ పెట్టేసింది, వాళ్ళ భర్తకి చెప్పింది. ఆయన మరలా ఫోన్ చేశాడు, అన్న రేపు నేను ఉండనన్నా, ఆ పిల్లోడిని ప్రొద్దుటూరు హాస్పిటల్లో అడ్మిట్ చేయమని చెప్పారు, బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చేసింది, కాబట్టి నేను ఉండనన్నా అన్నాడు. నేను అన్నాను, నువ్వు పో, నేను వచ్చేసరికి నువ్వు వచ్చి ఉంటావు అన్నా. గట్టిగా చప్పట్లు కొట్టండి. నువ్వు పో అయ్యా, హాస్పిటల్కి వెళ్ళు, డాక్టరు అడ్మిట్ చేసుకోడు, నేను వచ్చేసరికి నువ్వు ఉంటావు ఇంటి దగ్గర అన్నాను. అంతే అన్న, అడ్మిట్ అవ్వాలని చెప్పాడు. నేను చెప్పినాక పో అన్నా. అంటే సరే అని వెళ్ళాడు. నేను అన్ని ఊర్లు చూసుకుని బద్వేలు నుంచి అలాగా వాళ్ళ ఊరికి వచ్చా. సాయంత్రం నేను వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉన్నాడు. ఏంటి సంగతి అన్న? బాగానే ఉంది బాబుకి, ఈ ట్యాబ్లెట్లు వాడు, ఇంజక్షన్లు చేసాం, అడ్మిట్ అవ్వాల్సిన పని లేదు. హల్లెలూయా. అంటే నేను సీరియస్గానే చెప్పా, ఏం కాదు నీ కొడుకు, ఎందుకంటే నీ తప్పు నువ్వు తెలుసుకుని నా దగ్గర పశ్చాత్తాపడ్డావు కదా, ఆల్రెడీ నీ కొడుకు వచ్చేసింది ఆరోగ్యం అని చెప్తే, నిజంగానే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఆయన వచ్చి ఉన్నాడు. ఏంటి విషయం అంటే, వాడికి ఏం ప్రాబ్లం లేదని చెప్పారు, అడ్మిట్ అవ్వాల్సిన పని లేదని చెప్పారు. అంతకుముందు ఏం చెప్పారంటే 3 రోజులు హాస్పిటల్లో ఉండాలని చెప్పారట. అంటే దైవ సేవకుడికి దేవుడిచ్చిన అధికారం ఏంటంటే, ఇదిగో నీవు ఏది బిగిస్తావో అది అక్కడ బిగుస్తుంది, నువ్వు ఏది రిలీజ్ చేస్తావో అది విడుదల పొందుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇట్లాంటి దైవ సేవకుడు చెరసాలలో ఉన్నప్పుడు ఏం చేయాలి మనం? పోతే పోయేళ్ళు అబ్బా, లేదా పద్దాక బాప్తిసం అంట, బాప్తిసం పొందంటాడు, మారు మనసు పొందంటాడు, తాగుడు మాన అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, పోతే పోయిందిలే అని అనుకోలే. వాళ్ళందరూ రూమ్లోకి వచ్చి ఒక ఇంట్లో కూర్చొని
చిన్నపిల్లలను కూడా పెట్టుకుని ప్రార్థన చేయడం మొదలు పెడితే పాస్టర్ గారు శుభ్రంగా నిద్రపోయాడు, ఎట్టా చంపేస్తారులే నన్నని. ఎందుకంటే మా ఓడి యాకోబుని చంపేశారు, ఇక నన్ను కూడా చంపేస్తారని ఆయన ప్రార్థన చేయట్లా, నిద్రపోయాడు. మరి విశ్వాసులు సంఘం నిద్రపోలా, ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అదిగో పరలోకం నుండి దేవదూతలు దిగొచ్చాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, పేతురు గారు ఏది బంధిస్తే అది బంధించబడుతుంది, పేతురు గారు ఏది రిలీజ్ చేస్తే అది రిలీజ్ అవుతుంది. అట్టి కృప తాళపు చెవులు దేవుడు పేతురు గారికి ఇస్తే, పేతురు గారు కష్టంలో ఉన్నప్పుడు సంఘం రిలీజ్ చేస్తే అదిగో పరలోకం నుంచి దేవదూత దిగి వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు సంఘాన్ని ఎలా మార్చుకున్నాడు ఆయన? ఎలా మార్చాడండి? నేను ప్రార్థన చేస్తే కాదురా, మీరు ప్రార్థన చేసినా కార్యాలు జరిగిపోతాయిరా అని చెప్పి వాళ్ళని అలా మార్చేసుకున్నాడు. హల్లెలూయా. అంటే పేతురు గారిలో ఉన్న ప్రార్థన అనుభవాలు, పేతురు గారిలో ఉన్న వైరాగ్యం, పేతురు గారిలో ఉన్న సమర్పణ, పేతురు గారిలో ఉన్నవన్నీ ఇప్పుడు ఎవరిలో కనిపిస్తున్నాయి? సంఘస్థుల్లో కనిపిస్తున్నాయి. అలాగా సేవకుడు నిన్ను మారుస్తాడు, నీ గాయాలు కడతాడు, నీ లోటుపాట్లన్నీ సరిచేస్తాడు, నిన్ను దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తాడు. సిద్ధపరిచేటప్పుడు కొన్ని ఒడిదుడుకులు జరుగుతూ ఉంటాయి, కంగారు పడొద్దు. దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఉన్నతమైన శిఖరానికి తీసుకుని వెళ్ళునుగాక. ఒక 2 రాళ్ళను తీసుకుని వచ్చారట. ఒక రాయిని చెక్కుతూ ఉంటుంటే, చెక్కుకో పాస్టర్ గారు, నీ ఇష్టం వచ్చినట్టు చెక్కుకో అందట. ఇంకొక రాయ, ఎందుకు చెక్కుతా, మా లెవెల్ మీకు తెలీదా, చెక్కబాక నువ్వు అందట. చెక్కించుకున్న దాన్నేమో విగ్రహం చేశారంట, చెక్కుకొని దాన్నేమో మెట్లకు పెట్టారంట కాళ్ళ దగ్గర. ఈ చెక్కించుకున్న దానికి అందరూ వచ్చి మొక్కుతున్నారట, చెక్కించుకోకుండా ఉన్నదాన్ని తొక్కుతున్నారట. తొక్కించుకుంటావా మొక్కించుకుంటావా? మొక్కించుకోవాలంటే చెక్కించుకోవాలి. అర్థమైందా? నేను చెక్కించుకోను, నన్నే తిడతావా, నన్నే అరుస్తావా, వాక్యంలో చెప్తాను, నీ వాక్యం ఏదో నువ్వు చెప్పుకో, అనవసరంగా ఈరోజు 1000 రూపాయలు కానికిద్దామని వచ్చాను, కానీ నువ్వేమో చిన్నిల్లు పెద్దిల్లు అన్నా పోయింది కానుక. నీకు నష్టం, సేవకులకి నష్టం ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే ఈ దిక్కు నుండి కాకపోయినా వేరొక దిక్కు నుండి దేవుడు సహాయం చేస్తాడు. చెక్కుతూ ఉన్నప్పుడు నువ్వు చెక్కించుకున్నావు అనుకో, నిన్ను అందరూ మొక్కేటట్లుగా చేస్తారు. హల్లెలూయా. నేను చెక్కనండి, నాకు వద్దండి ఈ వాక్యాలు, ఈ క్రమం వద్దండి, ఈ పద్ధతులు వద్దండి మాకు అని అనుకున్నావో, నిన్ను మెట్లాగా చేసేస్తారు, అందరూ వచ్చి నిన్ను కాళ్ళతో తొక్కుతారు. అందుకని విశ్వాసులారా, సంగమ, దైవ సేవకుడు నిన్ను చెక్కుతూ ఉన్నప్పుడు నువ్వు చెక్కబడుతూ ఉంటే నీ విలువ, నీ యొక్క వాల్యూ అనేది పెరిగిపోవడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ట్రీట్మెంట్ ఎవరు చేశారు? యేసయ్య చేశాడు. సెకండ్ ట్రీట్మెంట్ ఎవరు చేయాలి? సేవకుడు చేయాలి. ఆ సేవకుడి దగ్గర నువ్వు బాగైపోయినా ఎప్పుడు దాకా ఉండాలి అక్కడ? ప్రభువు వచ్చేంతవరకు, నిన్ను అప్పగించిన వాడు వచ్చేంతవరకు, లేదా మనం చనిపోయేంతవరకు. ఈ 2 జరుగుతాయి. ఒకటి చనిపోవడం, 2 ప్రభు రాగడం. ఆ ప్రభు వచ్చి అడుగుతాడు. అడిగినప్పుడు, ఫలానా రవి పాస్టర్ గారు, నీకు నేను ఆమెను అప్పగించే ఏది ఏమోనయ్యా, వెళ్ళిపోయిందయ్యా. అదిగో నీకు ఫలానా ఆయన్ని అప్పగించాను, ఏడి ఏమోనయ్యా, బాగుపడి వెళ్ళిపోయాడయ్యా అంటే సేవకుడికి సంబంధం లేదు, రేపు నువ్వే లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి తలలు వంచండి, కన్నులు మూయండి, మనం అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభు చెప్పిన మాటలను బట్టి ప్రభు సన్నిధిలో మనమందరం ప్రార్థన చేసుకుందాం.